కారణాల రీత్యా ఆన్లైన్ల ద్వారా కోర్టు విచారణకు హాజరు కానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ఇక మరోవైపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ తిరస్కరణకు పోలీసులు కౌంటర్ వేస్తారా లేదా అనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ల ద్వారా కోర్టు విచారణకు హాజరు కానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్ గా హాజరు కానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. మరోవైపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాళ్ళ కోర్టులో విచారణ జరగనుంది. ఇక బెయిల్ తిరస్కరణకు పోలీసులు కౌంటర్ వేస్తారా లేదా అనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ పర్వీన్, సంధ్య థియేటర్ ఘటనలో నేడు నాంపల్లి కోర్టులో కూడా హాజరు కానున్న నేపథ్యంలో అల్లు అర్జున్ సంబంధించినటువంటి లాయర్లు కూడా వర్చువల్ గా అల్లు అర్జున్ కూడా అటెండ్ అవుతారని కూడా కోర్టు పర్మిషన్ తీసుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఎందుకంటే మధ్యంతర బెయిల్ పొందినటువంటి నేపథ్యంలో నేటితో కూడా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా పూర్తి కావడం జరిగింది. ఈ రోజు అదే విధంగా అంటే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర తీర్పుతో పాటు అదేవిధంగా జనరల్ గా ఏదైతే నాంపల్లి కోర్టుకు సంబంధించినటువంటి అల్లుకు ఈ రోజు 14 రోజుల రిమాండ్ పూర్తి అయిన నేపథ్యంలో దానికి నేడు అంటే వర్చువల్ గా హాజరవుతారు. ఎందుకంటే భద్రత వద్ద కూడా దృష్ట్యా దానికి అన్నిటి కూడా అక్కడికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అల్లు అర్జున్ కు పిటిషన్ లాయర్లు కూడా ఇలాంటి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి అంటే ఒకవేళ నాంపల్లి కోర్టుకు వస్తే మళ్ళీ అక్కడ పెద్ద ఎత్తున ఏదైతే ఫ్యాన్స్ వస్తారో అల్లు అర్జున్ చూసేందుకు పెద్ద ఎత్తున జనాభా వస్తుంది, చాలా ఇబ్బందులు అవుతాయని తన కోర్టు